అసలు ఈ చదువును గాని పెట్టిన సార్లెవరో గాని పోరగాళ్లకు గోస పెడుతుండ్రు. పాపం అంబట్యాల దాకా వండుకొని పాషినోట్ల నీళ్లు బుక్కలిచ్చి షాయి దాగి ఫోన్ ముంగటేసుకునే శాతగాని పానాలకు ఈ పరీక్షలేంది, పొద్దున్నే లేచి ఉరుకుడేంది. అదేదో చూసుకుంటా పరీక్షలు రాసేదన్నారు కదా, గదన్న చేస్తా అయిపో. ఆయన ఇంట్లోకెళ్లే సక్లం ముక్లం పెట్టుకుని సక్కదనంగా రాసిద్దురు. ఇగో ఓసారికి బుజ్జుని చూడురి. ఓ షెల్లే, ఏ ఊరు మీది? ఏమైంది మళ్ళా? పరీక్షకు ఆలస్యంగా ఎందుకు వచ్చినావు? ఏ పేరమ్మా నీ పేరు? పావని. తిమ్మపూరు. అయ్యో ఎట్లా ఏడుస్తుందో కదా పాపం. ఇయాల్టి సంధి ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి కదా, నిమిషం ఆలస్యమైన ఆలోచన చేయమని ఇంటర్ బోర్డు ముందుగానే చెప్పింది. ఈ పోరగాళ్ళు ఏమిట్లా ఆలస్యం చేస్తారో గాని ఇగో తీర్వాటం చేసుకుని ఊసరు వెళ్లి లెక్క వచ్చేసరికి ఆయనతో పటాకు పెట్టి బయటకెళ్లే పంపిస్తుండ్రు. ఈ ఒక్క బుజ్జవనే కాదు, ఇసొంటి ముచ్చట ప్రతి పరీక్ష సెంటర్ కాడ కనబడుతుంది. పరీక్షలంటే ఎంత భయం ఉండాలి. ఒకరు హాల్ టికెట్ మర్చిపోతారు, ఇంకొకరు పెన్ను మర్చిపోతారు, కొందరైతే పరీక్ష సెంటరే మర్చిపోయి అటు తిరిగి ఆలస్యంగా వస్తారు. ఇక సార్లను కూడా ఏమంటాం, ఆలయ్య ఆలకుంటాయి. ఒకరిని రానిస్తే ఇంకొకళ్ళు లొల్లి పెడతారు. అందుకే నిమిషం లేట్ అయినా పంపించేస్తుండ్రు. అయినా ఈ ఆడిపోరగాళ్లకు ఫ్రీ బస్సులే ఉండేగా, పొద్దుగాల లేచి ఇంత తిని ఆయన బస్సు ఎక్కితే డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ కాడ దిగొచ్చు. అట్లా కాకుండా ఇంటర్ ఎగ్జామ్స్ కోసం స్పెషల్ బస్సులు కూడా నడుపుతుండ్రు. ఇంట్లో కష్టాలు అందరికి ఉంటాయి, అవిటిని దాటుకొని బయటకు వస్తేనే కదా సక్సెస్ అయ్యేది. ఈ పొద్దు ఎగ్జామ్ పోతే పోయింది గాని జర రేపటి సందైనా యాళ్ళ పూట వచ్చి రాసిపోన్రి. ఏమంటున్నాం పోరగాళ్ళు, యాది పెట్టుకోన్రి.